వరంగల్ను స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్. వరంగల్ అభివృద్ధిపైన అధికారులతోనే మాట్లాడారు. నగరంలో చాలా సమస్యలు గుర్తించామన్నారు. రోడ్లు, మురికి కాల్వలు, పార్కులు, పర్యాటక అభివృద్ధిపైన దృష్టి పెట్టామన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం సర్కార్ ఏటా 300 కోట్లు ఇస్తుందన్నారు నవీన్ మిట్టల్. పట్టణ ప్రాంతాలకన్నిటికీ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తుంది. ముఖ్యంగా వరంగల్ పట్టణం కోసం ప్రతి సంవత్సరం ఒక 300 కోట్లు కేటాయిస్తున్నాము. పోయిన సంవత్సరం ఒక 300 కోట్లు మనం శాంక్షన్ ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా 300 కోట్లు బడ్జెట్లో ఉన్నది. దానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రజాప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్తో ఒక కమిటీ కూడా వేసాము. వాళ్ళ వర్క్స్ ఐడెంటిఫై చేసి ప్రతిపాదన పంపించేస్తే దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కూడా వరంగల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. దానికోసం కూడా కావాల్సిన వర్క్స్ ప్రపోజల్స్ ఇంతకుముందు మన ప్రాజెక్ట్ రూపంలో మనం పంపించేసాము. వాటికి ఇవాళ చాలా క్షుణ్ణంగా డిస్కషన్ చేసి